హలో అండి అందరికీ. నా పేరు సుస్మిత. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. నాకు ఫస్ట్ వీడియో ఏం తీయాలో అర్థం కాక నేనైతే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. అదైతే తీస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ అంటే లేడీస్ అంటేనే గోల్డ్. మనకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా గోల్డ్ పైన ఉంటది కాబట్టి నేనైతే ఫస్ట్ ఈ గోల్డ్ జ్యువెలరీ అయితే తీస్తున్నానండి. నా గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉంది అనేది కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఈ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఏదో నా దగ్గర చాలా ఉంది. నేనేం చేయట్లేదండి. నా దగ్గర ఉన్నదే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే గోల్డ్ అంతా కూడా ఇప్పుడు రీసెంట్‌గా కొన్నదైతే ఒక్కటి కూడా లేదు. ప్రెజెంట్ కొనే సిట్యుయేషన్ అయితే అస్సలు లేదు. మరీ అసలు గోల్డ్ రేంజ్‌లో ఉంది. ఒకప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది గోల్డ్ అయితే. నేను ఇవన్నీ 5 ఇయర్స్ బ్యాక్, కొన్ని 3 ఇయర్స్ బ్యాక్ అలాగా కొనుక్కున్నాను. నాకు షాప్ అయితే గుర్తుంది గానీ, ఆ ప్రైజెస్ అయితే గుర్తులేవండి. అయితే గుర్తుంది ఎంత అని చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్‌తో స్టార్ట్ చేసాం. 2 బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇదైతే అవి స్టోన్స్ కాదు, మీకు మధ్యలో కనిపిస్తున్నాయి కదా వైట్‌గా, అది రోడియం ఏదో అంటారు కదా అదనమాట. స్టోన్స్ అయితే కాదు. కానీ చూడడానికైతే స్టోన్స్ లాగే ఉంటాయి. దీని ఒక్కొక్క వెయిట్ అయితే ఒక్క బ్యాంగిల్ వెయిట్ వచ్చి 1.25 సవర, 2 వచ్చి 2.5 సవర. ఇవైతే నాకు ప్రైస్ గుర్తులేవండి. ఎందుకంటే నా పాత బ్యాంగిల్స్ 2 ఉంటే అవి ఎక్స్చేంజ్ చేసి 25,000, 30,000 ఎక్స్ట్రా మనీ వేసి ఇవైతే నేను కొనుక్కున్నాను. ఇప్పుడు నేను చూపించే గోల్డ్ అంతా కూడా నెల్లూరు, తిరుపతిలోనే కొనున్నాను. నెల్లూరు అయితే మలబార్‌లో ఇంకొక తెలిసిన షాప్‌లో, అండ్ తిరుపతి అయితే జీఆర్టీలో కొనుక్కున్నాను. ఇదైతే ఇప్పుడు నేను చూపించిన బ్యాంగిల్స్ అయితే నెల్లూరులో కొనుక్కున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ. ఉన్నవైతే ఎక్స్చేంజ్ చేశాక నాకు 25, 30 కరెక్ట్‌గా అయితే గుర్తులేదు. అయింది కూడా ఒక 3, 4 ఇయర్స్. నెక్స్ట్ అయితే ఇది నెక్లెస్. ఇది చాలా బావుంటది ఈ నెక్లెస్. వైట్ అండ్ మనకి రెడ్ స్టోన్ కాంబినేషన్. ఇది ఓన్లీ నెక్లెస్ విత్ సెట్ అనమాట. ఓన్లీ మనకి నెక్లెస్ ఒకటే కదా అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా! ఆ కమ్మలు కూడా మీకు జూమ్ చేసి అన్నీ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి నెక్లెస్ నెక్ దగ్గర ఒకటే కాకుండా, ఐ మీన్ డాలర్‌లా కాకుండా ఇక్కడ మన నెక్ దగ్గర వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కొంచెం స్టోన్స్ ఇచ్చుంటారు. అన్నీ కూడా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కమ్మలు కూడా ఏసుకుంటే చాలా బావుంటాయి. ఇవేంటంటే ఫంక్షన్ వేర్‌కి పనికిరాకుండా డైలీ యూస్ కానీ, ఏదైనా చిన్న పుట్టినరోజుల ఫంక్షన్‌లు కానీ ఇవైతే చాలా బావుంటాయి. నేను కొన్న దగ్గర నుంచి మెరుగు అలాంటివన్నీ ఏం పెట్టించలేదు. పెట్టించే ఇది కూడా ఉద్దేశం కూడా నాకైతే లేదు. ఇదే నా గోల్డ్ నెక్లెస్. నా గోల్డ్ నెక్లెస్ అయితే 3.5 సవర్ అండి విత్ కమ్మలతో మొత్తం సెట్ అంతా. నెక్స్ట్ అయితే ఫింగర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించిందయితే సాయిబాబా రింగ్. సారీ లక్ష్మీదేవి రింగ్. ఇదైతే సాయిబాబా రింగ్. నెక్స్ట్ అయితే స్టోన్స్ రెడ్ అండ్ వైట్. ఇది కూడా చాలా బావుంటది వేసుకుంటే. ఫుల్‌గా ఉంటది మన ఫింగర్ అంతా. ఇవైతే వెయిట్ అస్సలు గుర్తులేవండి. చాలా ఇయర్స్ అయింది కూడా కొనుక్కొని. అసలు గుర్తులే వెయిట్, అందుకే చెప్పలేదు. నెక్స్ట్ అయితే ఇదైతే డైలీ వేర్ చైన్ ఇది. విత్ సాయిబాబా డాలర్ వస్తది. చైన్ అయితే విత్ డాలర్ అంతా కలిపి 1.5 సవర్ అనుకుంటాను. 1.5, 1.25 అంటే డాలర్‌తో కలిపి. ఇదైతే డైలీ వేర్ చైన్. నెక్స్ట్ అయితే పాపడ్ బిళ్ళ. ఇదైతే చిన్నప్పుడు ఎప్పుడో కొనింది. అంటే నా పెళ్లి కాకముందు అది కూడా చాలా ఇయర్స్ బ్యాక్ కొనింది. ఇదైతే వెయిట్ అసలు నాకు తెలీదు. ఎందుకంటే షాప్‌కెళ్ళలేదు కాబట్టి నేను. అంటే ఇంట్లో వాళ్ళు కొనిస్తారు కదా అదనమాట. అసలు తెలీదు. నెక్స్ట్ ఇప్పుడు చూపించేవైతే మా పాప బ్యాంగిల్స్ అండి. నేనైతే ఇవి అస్సలు సజెస్ట్ చేయను. అండ్ ఇంత లైట్ వెయిట్‌లో అయితే అస్సలు కొనుక్కోకండి. నెల్లూరు జాయ్‌లుకి అసలు కొనుక్కున్నాను. నాకు వెయిట్, ప్రైస్ అస్సలు గుర్తులేదు. కొంచెం తక్కువ కాస్ట్‌కి వస్తున్నాయని కొన్నాను. అనవసరంగా కొన్నాను. వేసిన కాడి నుంచి వంకులు పోవని అతి పనిగా చెప్పారు. అసలు వేసిన ఒకటి 2 సార్లకే వంకులు పోయాయి. అస్సలైతే నేనైతే ఇవైతే సజెస్ట్ ఎవరన్నా కొనుక్కున్నా కూడా ఇంత లైట్ వెయిట్‌లో అయితే అసలు కొనుక్కోకండి దయచేసి. వేస్ట్ మనకి ప్రైస్ తక్కువగా వస్తుంది అనే మాటే గానీ, మనం అమ్మినా ఏమి రాదు. అది వేసుకొని కూడా పనికి రావు. ఇది మధ్యలో వచ్చి ఒక రౌండ్ ఇలా వచ్చుంటది చక్రంలాగా. ఇవైతే మా పాప బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చూపించినవి. అదొకటే మా పాపది, మిగతాన్ని నావే. ఇదైతే చైను. ఇది మొత్తం మనకి గంటల్లాగా వచ్చుంటాయి. ఇది నేను తిరుపతి జీఆర్టీలో అయితే తీసుకున్నాను. ఇది మనకి చైన్ ఏంటంటే మొత్తం కూడా బాల్స్ పెద్ద బాల్స్, చిన్న బాల్స్. మనకి నెక్ దగ్గర వరకంతా అంటే వెనకాల నుంచి చిన్న బాల్స్, ఇక్కడి నుంచి అయితే మొత్తం పెద్ద బాల్స్. అంటే మనకి నెక్ ఇక్కడ ఉంటుంది కదా, కింద డాలర్ వేసుకున్న అక్కడ వరకైతే కొంచెం పెద్ద బాల్స్. మొత్తం మనకు అటు ఇటు 7, 8, ఇటు 7, 8, అటు 7, 8 అలా ఉంటాయి. కరెక్ట్‌గా అయితే గుర్తులేదు. ఇంక కింద డాలర్ కూడా మనకి సెపరేట్‌గా ఏం లేకుండా అదే బాల్స్ లాగా కింద ఇలా వచ్చి మీరు చూసారు కదా ఆ మోడలు. ఈ చైన్ అయితే 2 సవర్లండి. దీనికి మనకి చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్నా కూడా ఈ చైన్ మనకి బాల్స్ కొంచెం వెయిట్ పడతాయి. మరీ అంత లైట్ వెయిట్‌గా అయితే ఉండదు. మీకు చూడడానికి అలా కనిపించొచ్చు చిన్న చిన్నవే బాల్స్ అని. కానీ కింద బాల్స్ అక్కడ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం వెయిట్ పడుద్ది. అందుకే ఇదైతే 2 సవర్లు. ఇది తిరుపతిలో జీఆర్టీలో తీసుకుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేది డైలీ వేర్ చైన్. ఈ చైన్ అయితే డైలీ వేర్‌కి చాలా బాగా సెట్ అవుద్ది. ఇదైతే 1.25 సవరు. ఇది కూడా అక్కడే తీసుకున్నాను ఆ షాప్‌లోనే. ఇంతే అండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. మీరు అనుకోవచ్చు దీన్ని మాత్రం తీయాలని. ఇదైతే నాకు చాలా గొప్పే, చాలా ఎక్కువే ఈ గోల్డ్ కలెక్షన్ అనేది. ఇప్పుడు నేను చూపించిన గోల్డ్ అనేది.
నా గోల్డ్ ఎలా ఉంది అంత కింద కామెంట్స్ అయితే చెప్పండి. నెగిటివ్‌గా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.